హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా పొటాటో ఫ్రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. చాలా క్రిస్పీగా టేస్టీగా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని పొటాటోస్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. కొంచెం మెత్తగా అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ బాయిల్ అయిన తర్వాత పొట్టు తీసేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మొత్తం పొట్టు తీసేసి ఆ తర్వాత మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఇలా పొట్టు తీసేసిన తర్వాత మొత్తం స్మాష్ చేసుకొని ఆ తర్వాత ఒక 1 కప్ వరకు కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ యాడ్ చేసి ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయకుండా మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత జిప్లాక్ కవర్లో యాడ్ చేసుకొని చపాతీ కోలతోని మొత్తం స్మూత్గా చపాతీలా చేసుకోవాలి. మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా కొంచెం లావుగానే ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈక్వల్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా అంతా ప్రిపేర్ చేసి ఆ తర్వాత ఒక 15 మినిట్స్ రీఫ్రిజిరేటర్లో పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ రీఫ్రిజిరేటర్లో పెట్టిన తర్వాత ఇలా లాంగ్గా కట్ చేసుకోవచ్చు నైఫ్తోని, లేకపోతే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఎలా అయినా కట్ చేసుకోవచ్చు అండి. ఇలా కట్ చేసుకొని నైఫ్తోని ఆ తర్వాత ఇలా ఒక్కొక్కటిగా చిన్న చిన్న పీసెస్గా తీసుకోవాలి. ఆ తర్వాత మధ్యలో కట్ చేయాలి. కొంచెం లావుగా అంటే ఇలా మధ్యలో కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకొని ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేయాలి. ఇలా ఆయిల్లో యాడ్ చేసుకొని ఆ తర్వాత లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఒకసారి ట్రై చేసి చూడండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా రెడీ చేసుకోవచ్చు. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ పొటాటో, కార్న్ఫ్లోర్, సాల్ట్ అంతేనండి. ఇలా 3 ఇంగ్రీడియంట్స్తో త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది. త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్లో చప్పుడు పోయిన తర్వాత కొంచెం కాలిన తర్వాత తిప్పేసుకోవాలి. ఇలా తిప్పిన తర్వాత ఒక 5 మినిట్స్లో మొత్తం కాలుతాయండి. లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. చూసారు కదా, ఇలా కాలిన తర్వాత మొత్తం తీసేయాలి. అంతేనండి, మొత్తం అన్నీ ఇలా వేయించుకోవాలి. కావాలంటే లాంగ్గా కట్ చేసుకొని లాంగ్గా కూడా వేయచ్చు ఆయిల్లో. ఇలా షార్ట్గా కూడా వేసుకోవచ్చు. ఎలా అయినా సరే ఒకసారి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. అన్నీ ఇలా ఒక్కొక్క వాయిగా కాల్చుకోవాలి. కొంచెం ఈ కలర్లో వచ్చినప్పుడే తీసేయాలి. అంతేనండి, చాలా సింపుల్గా పొటాటో ఫ్రై రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. కావాలంటే కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం కారపొడి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా సింపుల్గా పొటాటో ఫ్రైస్ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.